హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ ఈ క్లైమేట్ వెదర్ కోసం నేనైతే ఇన్ని రోజులు అయితే వీడియో స్టాప్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ కొండ వీడియో, మా ఊరు కొండ వీడియో నేను ఆల్రెడీ తీసాను. అయితే అది వస్తుంది చూడండి, దానిలో పొగమంచు వస్తుంది, నేను మళ్ళీ తీస్తాను అని చెప్పాను కదా. ఆ క్లైమేట్ కోసం అయితే నేను మళ్ళీ వచ్చాను గైస్. చూడండి మొత్తం అంతా. ఇప్పుడు టైం వచ్చేసి ఫ్రెండ్స్ 7 అవుతుంది. నేనైతే సూర్యుడి కోసం వెయిటింగ్ అనమాట, సన్ రైజ్ కోసం. సన్ రైజ్ వస్తే మంచి బాగుంటుంది. మా ఊరు వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాను. ఇదైతే ఇలాగా ఫుల్గా మంచులో వచ్చినప్పుడు బాగుంటుంది వ్యూ పాయింట్ చూడడానికి. అది మిస్ అవ్వకూడదని నేను 5 గంటలకి లేచిపోయాను ఫ్రెండ్స్. అయినా సరే ఫాగ్ అయితే పోలేదు, సూర్యుడు కూడా అయితే ఇంకా రాలేదు. వ్యూ అయితే చూడండి. ఇక్కడ రోడ్ ఏదో కాలువ ఏదో ఏం తెలుతలేదు. దీని ఎదురుగుండా కొండ ఉంటుంది, పెద్ద కొండ లాగా, అది కనబడతలేదు. ఈ పక్క మా ఊరు కాలువ మొత్తం అంతా కనబడుతుంది, విలేజ్ అది కనబడతలేదు. నేను ఒక్కడే ఉన్నాను. పైకి అయితే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాను మ్యాక్సిమం. నేను లాస్ట్ వీడియోలో పెద్ద బండరాయి దాటాను కదా, ఇది చూడండి. ఇదే పెద్ద బండరాయి ఎలా కనబడుతుంది చూడండి, భయంకరంగా. ఇది కూడా జారిపోతుంది. మొన్న మీచంగ్ తుఫాన్కి మొత్తం 4 రోజులు అంతా తడిసిపోయి ఉండింది వల్ల కదా, ఇది కూడా జారిపోద్ది. ఏముండదు, జస్ట్ కొద్దిగా అంతే. నాకైతే అంత చలి అనిపించలేదు, ఎందుకంటే నేను కొండపైకి ఎక్కుతున్నాను కాబట్టి వామప్లా ఉంది నాకు. కొద్దిగా నాకే వేడెక్కువ పుడేస్తుంది. అసలైన వ్యూ పాయింట్ చూడడం రెడీగా ఉన్నారా? వా, సూపర్గా ఉంది. నాకైతే వ్యూ పాయింట్ మొత్తం కనబడతలే, కలిసిపోద్ది ఫాగ్లో. ఈ ఫాగ్లో ఓరి అమ్మ, ఇలా వెళ్తుంది మంచు. గోపురాలు అయితే కనబడదు, అయితే కళ్ళకు భలే కనబడుతుంది. సూపర్ ఉంది. ఇక్కడ ఏదో పెద్ద లోయ అన్నట్టు ఉంది చూడండి, ఈ పొగ మంచుకి. వా, చాలా ప్రశాంతంగా ఉంది. సూర్యుడు ఇటు సైడ్ నుంచి వస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి టైం వేస్ట్ పెడతాను. సన్ రైజ్ బాగుంటుంది ఇంత ఇటు నుంచి వస్తే. ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మొత్తం ఫాగ్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ వీడియో పెడతానని. మళ్ళీ వీడియో తీయడానికి వచ్చేసినప్పుడు చూడండి, నేను ఇంతకైతే చూడండి మొత్తం అంతా కూడా ఎలా ఉందో. ఫాగ్తో నిండిపోయి ఎదురున్న కొండ ఉంటుంది, ఈ కొండంతా ఎలా ఉంటుంది అది కనబడతలేదు.
ఈ పొగ మంచు కూడా ఇటు సైడ్ నుంచి ఇలా వస్తుంది. ఈ పక్క వ్యూ చూపించాను, ఈ పక్క కూడా వ్యూ బాగుంటుంది. ఇది కూడా మొత్తం మంచుతో మొత్తం కప్పుకుపోయింది, సరే కనబడతలేదు. గోల్డెన్ వ్యూ చూడండి ఎంత బాగుందో. సూర్యుడు అయితే చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు సూర్యుడి కిరణాలతోనే. పొగ మంచు అయితే ఎదిరిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే కోతులు కూడా ఉన్నాయి, పారిపోతున్నాయి కోతులు. వ్యూ అంటే ఎదిరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఫాగ్ సూర్యుడు రావడంతో కొద్ది వెళ్ళిపోతుంది. నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఇందా నుంచి అయితే వెయిటింగ్ చేస్తున్నాను సూర్యుడు వస్తే ఫుల్ గోల్డెన్ వ్యూలో మొత్తం ఎంత చూద్దాం. కానీ ఎంత ఎదురు చూసినా సరే సూర్యుడు చూడండి వస్తున్నాడు, మళ్ళీ మంచు మొత్తం అడ్డొచ్చేస్తుంది. అంటే గాలికి మొత్తం అటు సైడ్ ఉన్న మంచు అంతా ఇటు సైడ్కి ఇలా వచ్చేస్తుంది, ఇటు సైడ్ ఫ్లో అవుతుంది మొత్తం అంతా. ఆ ఫ్లో అవడానికి అవేటప్పుడు మొత్తం సూర్యుడు అంతా మళ్ళీ కప్పుకుపోతున్నాడు, మళ్ళీ కొద్దిగా బయటకు వస్తున్నాడు, తర్వాత మళ్ళీ ఈ గాలికి వెళ్ళి మొత్తం అంతా స్నో అంతా ఇటు సైడ్కి అలా వెళ్ళిపోతుంది. నాకైతే చాలా టైం అయిపోయింది ఫ్రెండ్స్, దగ్గర గంట అయిపోయింది. ఇంకా నేనైతే రిటర్న్ అయిపోతున్నాను. ఈ వీడియో మీకైతే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో ఎలా ఉందో అయితే ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈరోజు అయితే టెంపరేచర్ 18 ఉంది. రేపు ఎల్లుండి తగ్గొచ్చు, ఇంకా చలి ఇంకా పెరగచ్చు ఫ్రెండ్స్. 18 డిగ్రీలు ఉండడం వల్ల దగ్గర తెల్లవారుజాము నుంచి ఇలాగే ఉంది మంచు. ఇప్పుడు 8 అవుతుంది, 8 అయినా సరే ఇంకా ఈ మంచు అయితే ఇంకా పోలేదు. ఎంతగా ఉందో ఆ మీచింగ్ తుఫాన్ ప్రభావం వల్ల ఇదంతా కూడా బాగా హెవీ ఎక్కువైపోయింది మంచు. అది కూడా శీతాకాలం అవడంతో రొంపలు దగ్గులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ పక్కంతా కూడా నాచు మొత్తం నాచు పడేసి మొత్తం అంతా జారిపోతుంది ఫ్రెండ్స్. వాటర్ కూడా కారిపోతుంది ఇక్కడ నుంచి, చిన్న నీరు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నేను వచ్చేటప్పుడు కూడా 2-3 సార్లు కూడా జారాను ఫ్రెండ్స్, పడదును జారేనంటే కొద్ది ఇప్పుడే జాగ్రత్తగా వెళ్ళాలి. చిన్న ఊట నీరులో కారుతుంది మొత్తం అంతా, ఎంత నాచు పట్టేసి ఉంది. ఇప్పుడే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది, దిగేటప్పుడే దిగురు కదా మొత్తం అంతా జారిపోతాను భయం వేస్తుంది. పడితే వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు మీకు. చూడండి మొత్తం ఎంత నాచు పట్టేసి ఉందో, కొంచెం నాకు భయం వేస్తుంది. సూచికొచ్చినా సరే ఎంత నాచు పట్టేసి ఉంది ఇలాగా, ఆ కింద దాకా అక్కడ దాకా ఉంది. అక్కడ నుంచి ఇలా ఇవన్నీ కూడా పైనుంచి అక్కడ నుంచి దొల్లుకుంటూ వచ్చిన రాళ్ళు ఫ్రెండ్స్. అంతా ఇక్కడ ఆగిపోయినాయి. కింద అయితే వెళ్ళిపోతాం మనం. కింద ఎలా ఉందో కూడా చూద్దాం వ్యూ. కింద ఉందో లేదో, ఓన్లీ పై దాకే ఉందో వ్యూ. నాది మొండుసు అయిపోయింది కొండెక్కేసరికి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, కింద ఉన్న మట్టి అంతా ఊడిపోయింది. ఇది ఈ కొండెక్కేసరికి మొత్తం అంతా వదిలేసింది. ఇది ఓన్లీ మొండుదే ఉంది.
జోడు వేసుకొస్తానేమో మొత్తం పడిపోతుందని షీ తీసుకొచ్చాను. ఇది మొత్తం వదిలేసింది. ఇది మొత్తం ముందే బాగానే ఉండేది, ఇప్పుడే వదిలేసింది. చూడండి దారి ఎలా ఉందో భయంకరంగా. అయితే వ్యూ అయితే ఎలా ఉందో చూడండి గాయస్. ఇది మొత్తం అంతా ఇంతవరకు ఓ రేంజ్ లేస్తుంది చలి, 18 డిగ్రీలకి చలి. పైన అంటే అసలు చలి లేదు నాకు, అసలు కింద అంత కిందే ఉంది చలి అంతా మెయిన్.